కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఆసుపత్రులంటేనే ప్రాణాలు కాపాడే ప్రదేశాలు. రోగులకి ప్రాణాలకి భరోసా దక్కేది ఇక్కడే. రోగుల్ని కాపాడే ఆసుపత్రులే అగ్ని ప్రమాదాలకి నిలయమైతే ఆసుపత్రుల నిర్వచనమే మారిపోతుంది. ఈ ప్రమాదాల నిరోధానికి కావాల్సిన భద్రతా చర్యలు ఆసుపత్రిలో లోపిస్తున్నాయి. విజయవాడ ఆసుపత్రిలో లోపించిన భద్రతా ప్రమాణాల తీరుపై టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్. నక్కల్ రోడ్ విజయవాడలో ఈ పేరే తెలియని వారుంటూ ఉండరు. ఇక్కడ ఏ సందు చూసినా ఏ బిల్డింగ్ చూసినా మొత్తం హాస్పిటల్సే ఉంటాయి. రోగుల ప్రాణాలు కాపాడే ఈ హాస్పిటల్స్ ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయా, అసలు ఏ చర్యలు వీళ్ళు పాటించాలి, ప్రస్తుత పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైద్య సేవలు కొత్త పుంతలు తొక్కుతుంది. అదే రీతిలో కొత్త ఆసుపత్రులు ఏర్పాటవుతున్నాయి. పెరుగుతున్న ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు మాత్రం గాల్లో కలిసిపోతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో అగ్నిమాపక ఉపకరణాల ఏర్పాటు, నిర్వహణ విషయాల్లో యాజమాన్యాలు మొక్కుబడిగా వ్యవహరిస్తున్నాయి. ఇరుకు గదులతో కూడిన ఆసుపత్రులు రోగుల ప్రాణాలు కాపాడాల్సింది పోయి తీసే స్థాయికి చేరుకున్నాయి. 2020 కోవిడ్ సమయంలో విజయవాడలోని ఓ హోటల్ను ఆసుపత్రిగా ఉపయోగిస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా 11 మంది చనిపోయారు. 2022లో తిరుపతిలో ఓ ఆసుపత్రిలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఒక డాక్టర్ సహా 2 పిల్లలు మృతి చెందారు. 2023-24లో విశాఖపట్నంలో జరిగిన 2 అగ్ని ప్రమాదాల్లో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆసుపత్రులపై వైద్య ఆరోగ్య శాఖతో పాటు మున్సిపల్, పోలీస్, అగ్నిమాపక, విద్యుత్ శాఖల నిరంతర పర్యవేక్షణ ఉండాలి. విజయవాడలో అన్ని రకాల హాస్పిటళ్లు కలిపి మొత్తం 700కు పైనే ఉన్నాయి. కానీ వీటిలో 80% ఆసుపత్రులు కనీస నిబంధనలు పాటించడం లేదు. ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ ప్రమాణాలే కనిపించవు ఈ ఆసుపత్రుల్లో. ఎత్తైన భవనాల్లో అందించే కార్పొరేట్ వైద్యం ఖరీదైనదే. బిల్లుల వడ్డింపు అదే స్థాయిలో ఉంటున్నప్పటికీ భద్రతా ప్రమాణాలను గాలి కొదిలేస్తున్నారు. ప్రస్తుతం నేనున్న ఏరియా మొత్తం కూడా హాస్పిటల్స్ ఉంటాయి. ఇది కూడా నక్కల్ రోడ్ పరిధిలోకి వస్తుంది. మనం బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు, కెమెరామెన్ చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా ఏ బిల్డింగ్ చూసినా కూడా అన్ని హాస్పిటల్సే. మనం చూస్తే కనుక సాధారణంగా ఇల్లున్నట్టున్నాయి, కానీ నిజానికి ఇవన్నీ కూడా హాస్పిటల్సే. నక్కల్ రోడ్ మొత్తం దాదాపు ఏ సందుకు వెళ్ళినా కూడా మొత్తం అన్నీ ఇదే పరిస్థితిలో మనకు కనిపిస్తుంటాయి. ఇక్కడ ఒకటే ఎగ్జిట్, ఒకటే ఎంట్రీ పాయింట్. అంటే రూల్స్ ఏవైతే ఉంటాయో ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఉండాల్సినటువంటి రూల్స్ ఏవీ లేవు. అది 15 మీటర్స్ లోపు ఉండే బిల్డింగ్స్కైనా, 15 మీటర్స్ దాటి హైట్ ఉండేటటువంటి బిల్డింగ్స్కైనా కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్లు కానీ, ఫైర్ ఎగ్జిట్లు కానీ ఏమీ కూడా లేవు. అలారాలు కానీ, ఫైర్ సేఫ్టీకి సంబంధించి తీసుకోవాల్సినటువంటి మినిమం ప్రికాషన్స్ ఏవి కూడా వీళ్ళు ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి లేదు. 15 మీటర్స్ బిలో ఉన్న వాటికి పర్మిషన్స్ అన్నీ కూడా మనకి విఎంసీ పరిధిలో ఉంటాయి, లోకల్ బాడీస్ ఇస్తాయి వాటికి. 15 మీటర్స్ దాటి ఎత్తైనటువంటి బిల్డింగ్స్ సంబంధించి అయితే ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఖచ్చితంగా నో అబ్జెక్షన్ లెటర్ లాంటివి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో ఏ హాస్పిటల్ చూసినా కూడా అసలు నిబంధనలకు విరుద్ధంగా ఉండడమే కాదు, ఆ హాస్పిటల్స్ కూడా పర్మిషన్స్ ఉండట్లేదు. వాళ్ళెవరూ కూడా ఈ యొక్క ఫైర్ సేఫ్టీకి సంబంధించి కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. ఒకవేళ పాటించినా కూడా పర్మిషన్స్ ఎన్ఓసి తీసుకోవడానికి ముందు అధికారులకు చూపించడానికి నామమాత్రంగా పెట్టడం, తర్వాత అవి కాలగమనంలో పూర్తిగా పనికి రాకుండా పాడైపోవడం, వాటిని ఎప్పుడు పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. దాదాపు అన్ని హాస్పిటల్స్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఒకటే ఎగ్జిట్, ఒకటే ఎంట్రీ పాయింట్ ఉండడం వల్ల వాటి నుంచి బయటికి రాలేరు. కాబట్టి స్మోకు ఇబ్బంది లేకుండా పొగ ఎక్కువగా వ్యాపించినా కూడా ఈజీగా బయటికి రావడానికి కానీ, అలారాలు కానీ, అండ్ అలాగే ఫైర్ ఇంజిన్లు ఈజీగా వచ్చి మంటలను అదుపు చేయడానికి కానీ ఇలా చాలా ఉంటాయి నిబంధనలు. కానీ ఇవేవి కూడా ఇక్కడ పాటిస్తున్నటువంటి పరిస్థితి లేదు. సాధారణంగా ఒక హాస్పిటల్ ఏర్పాటు చేయాలంటే అనేక విభాగాల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. వైద్యం చేసే డాక్టర్ల నుంచి మొదలు వైద్యానికి వాడే పరికరాలు, వైద్యం చేసే ప్రదేశం, ఇలా ప్రతి దానికి అనుమతులు తప్పనిసరి. వీటిలో ప్రధానమైంది ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ లెటర్ పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి ఆసుపత్రిలో అగ్ని ప్రమాదాలను నివారించేందుకు ఫైర్ సేఫ్టీ పరికరాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఫైర్ ఎమర్జెన్సీ సీక్వెన్స్, ఎలివేటర్ ఎక్స్క్లూజన్, మౌలిక సదుపాయాల రెగ్యులర్ టెస్టింగ్, ర్యాపిడ్ ఎస్కేప్ మార్గాలు సహా ఫైర్ డిటెక్టర్లు, అలారం సిస్టమ్, అగ్నిని ఆర్పి పరికరాలు ఉండాలి. ఆసుపత్రిలో అగ్నిమాపక యంత్రాల ఏర్పాట్లు ఒకెత్తైతే నిరంతరంగా వాటిని నిర్వహించడం మరొక ఎత్తు. వీటితో పాటు విద్యుత్ ఉపకరణాల నాణ్యత, నీటి అందుబాటు తదితర అంశాలను ఆయా శాఖలు తనిఖీలు చేస్తుండాలి. ఇంటర్నల్ ఫైర్ సేఫ్టీ డ్రిల్స్ రొటీన్గా నిర్వహించాలి. ముఖ్యంగా అత్యవసర పరిస్థితులలో ఎలా స్పందించాలో రోగులకు తెలియజేయాలి.
ఆసుపత్రులన్నీ క్రమం తప్పకుండా అగ్నిమాపక దళం నుంచి ఎన్ఓసి పొందుతుండాలి. ప్రమాదం జరిగినప్పుడు రోగులను సురక్షితంగా తరలించేందుకు తగిన ఏర్పాట్లు ఉండాలి. ప్రతి హాస్పిటల్ మొదటి రిజిస్ట్రేషన్ సమయంలోనే ఫైర్ సేఫ్టీ అథారిటీ నుంచి అనుమతి తీసుకోవాలి. చాలా ఆసుపత్రులు ఈ నిబంధనను ఉల్లంఘిస్తున్నాయి. ఆసుపత్రులపై విద్యుత్ శాఖ, అగ్నిమాపక శాఖ నిరంతర పర్యవేక్షణ ఉండాలి. ఐఎస్ఐ గుర్తున్న విద్యుత్ ఉపకరణాల వాడకం, అనుమతి తీసుకున్న కెపాసిటీ మేరకే విద్యుత్ వినియోగిస్తున్నారా అన్నది పరిశీలించాల్సి ఉంటుంది. ఆక్సిజన్ సిలిండర్లు, జనరేటర్, విద్యుత్ ఉపకరణాలను తరచుగా పరిశీలించాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా కాసులకు కక్కుర్తి పడుతున్న ఆసుపత్రులు రోగులు, సిబ్బంది ప్రాణాలను పణంగా పెడుతున్నాయి. ఆసుపత్రుల్లో భద్రత ప్రమాణాలు పాటించడం యాజమాన్యాల బాధ్యత. ప్రాణాలను దక్కించుకోవడానికి ఆసుపత్రులకు వస్తుంటారు రోగులు. అలాంటి ఆసుపత్రిలో ఫైర్ సేఫ్టీపై యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఇది ఎంతమాత్రం ఉపేక్షించరానిదే. భద్రతా ప్రమాణాలకు కట్టుబడని ఆసుపత్రులపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలంటున్నారు ప్రజలు.